ఒసే తులసి, నువ్వు ఎక్కడున్నా నీ కూతురుంటున్న ఈ ఇంటికే వస్తావు. నువ్విక్కడికొచ్చిన మరుక్షణం నా చేతిలో నీ చావు ఖాయం. ఎక్కడ దాక్కున్నావే? రా రా రా. అత్తా అత్తా అత్తా, ఏమైందత్తా? అప్పులు చెప్పత్తా. అప్పులు ఏంటత్తా, ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నావు? అప్పులు, నాకొక చిన్న సహాయం చేస్తావా? ఏంటో చెప్పత్తా, ఏం కావాలి? నన్ను మంగ దగ్గరికి తీసుకెళ్తావా? నేను ఎక్కువసేపు బ్రతికిలా లేనురా. మంగను కడసారి చూసి నేను పోయేలోపు దానికి కొన్ని నిజాలు చెప్పాలి. నాకు ఈ సాయం చేసి పెట్టరా, నీకు పుణ్యం ఉంటుంది. ఏంటత్తా ఇది? తన్ను మంగ దగ్గరకు చేర్చరా. చేర్చు. అత్తా అత్తా, అత్తా అత్తా, ఉందా పోయిందా? ఉంది. ఆటో ఆటో. వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మేడం? ఈ సమస్యకి ఒక్కటే సొల్యూషన్ చారి గారు. ఆఖరికి ఇది సొల్యూషన్ చెప్తే వినాల్సి వస్తుంది. కర్మ. జేజీ, వింటే వినమనండి, లేదంటే మానేయమనండి. అంతేగాని కామెంట్ చేయొద్దని చెప్పండి. ఆ సొల్యూషన్ ఏంటో సెలవియమ్మా. ఏంటి చెప్పమంటారా? త్వరగా చెప్పి తగలడు. హ్మ్. సమస్య అంతా నన్ను ఎండింగ్ చేయడం వల్లే వచ్చింది కాబట్టి ఆ పోస్ట్ కి నేను రిజైన్ చేయడమే పరిష్కారం. శుభం, కాస్త ఆలస్యమైనా నీకు కళ్ళు తెరుచుకున్నాయమ్మా. నీకు జ్ఞానోదయమైంది. ఇంకా అవ్వలేదు బాబాయ్ గారు, చెప్పేది పూర్తిగా వినండి. ఏయ్, ఎండిగా రిజైన్ చేస్తా అన్నావు కదా, ఇంకేం చెప్తావు? నేను రిజైన్ చేయాలంటే నేను అడిగిన దానికి మీరు ఓకే చెప్పాలి. ఏంటో అడుగు. పట్టు చీరలు అడుగుతావో 7 వారాలు నగలు అడుగుతావో అడుగు. నా మేనలుడు ఎడం చేత్తో ఇసిరవతల పారేస్తాడు. నేను మీలాగా నగలకి చీరలకి కకృతి పడేదాన్ని కాదు మరి పిన్ని. మా ఆస్తులేమన్నా అడగబోతున్నావా ఏంటి? అవును బాబాయ్, అవే అడగబోతున్నాను. దీన్ని ఎండిన్ చేయొద్దని నేను ముందే చెప్తే వినారా? ఇప్పుడు చూడండి, వీడి చైర్ వీడికి ఇవ్వటానికి మన ఆస్తులన్నీ రాయించుకుని మనల్ని వీధిని పడేయాలని చూస్తోంది. తొందరపడకండి పిన్ని, నేనింకా ఏం అడక్క ముందే అరుస్తావే. ఆస్తులు అడుగుతానన్నావు కదమ్మా. మీరు కొంచెం ఆపండి. ఏం కావాలో అడుగమ్మా. నాకు నాకు నాకు
టెన్షన్ పెట్టకుండా త్వరగా చెప్పండి మేడం. సస్పెన్స్ తో చచ్చిపోతున్నాం ఇక్కడ. నాకు నా కొండంత ఆస్తైనా ఈ విగ్రహం కావాలి. ఏంటమ్మా నీకు మా జై కావాలా? అవునత్తయ్య, నాకు మీ అబ్బాయి మాత్రం చాలు, ఇంకేం వద్దు. ఏడ్చినట్టుంది. వాణ్ణి అడగటం మా ఆస్తి కావాలండం ఒకటి కాదా ఏంటి? ఏవండి, మీరు నాతో సర్దుకుపోయారనుకోండి, మీ సీట్ మీకు ఇచ్చేస్తాను. ఎండీగా రిజైన్ చేసి మీ భార్యగా ఇంట్లో ఉండి మీకు వండి పెడతాను. సర్దుకుపోతారా మరి? అది జరగని పని. అయితే మీ పోస్ట్ మీకు రావడం కూడా జరగదు. ఏంటే బెదిరిస్తున్నావా? అవును, ఏం చేస్తారు? హ? ఏం చేస్తారు? చూసావా చేచి, ఇదొక అబద్ధాల కోరు, మోసాల కుట్ర, కుట్రల ఖజానా. ఏంటో ఓవర్ చూస్తున్నారు? ఎక్కువ మాట్లాడితే నన్ను మీరు ఎలా చూసారో అందరికి చెప్పేస్తాను. వెర్రి వేప. పొట్టిదానా. డాడీ, ఇది నన్ను ఏమందో తెలుసా? హా, నేనే ఉన్నాను శ్రీవారు. సర్దుకుపోదాం రండి అన్నాను. ఇలా అనగానే ఇలా చెప్పాడమేనా? పిచ్చి పుచ్చకాయ. జేజీ, ఇది నన్ను బూతులు తడుతుంది. అయ్యో రమా, బూతులా? బూతులంటే ఏంటండి? అవ్వా. ముదిరిపోయిన బెండకాయ, ఆ? పుచ్చిపోయిన వంకాయ, కుళ్ళిపోయిన కాకరకాయ. అబ్బా, అట్ట చూడు మాకయ్యా. ఏంట్రా దొంగ చూపు, దొంగ సచ్చినోడా? స్నానం చేసేటప్పుడు మొత్తం చూసేసావు కదా, ఇంకా ఏం చూస్తున్నావు? తల అట్టు తిప్పు, లేదంటే గుడ్లు పీకేస్తా. పిన్ని, దీనికేదో దయ్యం పట్టింది, ఏదేదో అంటుంది. నేనే ఉన్నాను శ్రీవారు. మావాడి చైర్ మావాడికి ఇవ్వడానికి నీకేంటమ్మా అంత నొప్పి? ఆ, తాళి కట్టిన పెళ్లంతో సర్దుకుపోవడానికి ఆయనకేంటో అంత గోరోజునం. విన్నారో జేజీ, ఎన్ని బూతులు తిడుతుందో. అవి తిట్లు కావురా, అనవసరంగా ఎందుకు గొడవలు పడుతున్నారు? అవును జయ్, ఎందుకు ఊరికే బెట్టి చేస్తావు? అమ్మాయి చక్కగా సర్దుకుపోదాం అంటుంది కదా. ఓకే చెప్పే నాన్న. పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టించేస్తాం. హాయిగా కాపురం చేసుకోండి. అవును సార్, మీరు మేడం గారు కలిసిపోతే చాలా బాగుంటుంది. ఏంటి శ్రీవారు, ఓకేనా? అల్లుడు, ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావంటే నీకు నాకు తేడా ఉండదు. మీ అత్తచాటు భర్తగా నేను, నిత్యచాటు భర్తగా నువ్వు మిగిలిపోతావు. మౌనం అర్ధాంగీకారం అంటారు. ఒప్పుకున్నట్టేనా శ్రీవారు? నో, సర్దుకుపోవడం కుదరదు. దాని కింద సబార్డినేటర్ గా జాబ్ ఏం చేస్తాను గానీ దీంతో జీవితం పంచుకోను. అయితే నా అసిస్టెంట్ గానే ఉండండి. నాతో లైఫ్ పంచుకోకపోతే లైఫ్ లాంగ్ నేనే ఎండీగా ఉంటాను. నాతో కాపురం చేయాల్సిన మీతో ఊడిగం చేయిస్తాను. చారి గారు, మేడం. రేపటి ప్రోగ్రామ్ ఓకే కదా? వెన్యూ ఫిక్స్ అయింది కదా? ఎస్ మేడం, ఎవ్రీథింగ్ రెడీ. ఎవర్ వర్డ్ అండ్ ఆర్డర్ మేడం. గుడ్. ఏ ఎండకా గొడవ పట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. చెప్తా, అందరి సంగతి కట్టగట్టి చెప్తా. ఒకవేళ తులసి నాకంటే ముందు ఈ ఇంటికొచ్చి మంగతో మ్యాటర్ మొత్తం చెప్పేసుంటే, నో, అలా జరగకూడదు.
లోపలికి రావచ్చా? భలే దానివమ్మా, మా ఇంటికి ఆడపిల్లనిచ్చిన అమ్మవి, మా వియ్యపురాలివి, నువ్వలా అనొచ్చా? అంటే నేను లోపలికి రావడం జైకి ఇష్టమో లేదోనని. తల్లి కూతుళ్ళు ఇద్దరు బాగానే ఓవరాక్షన్ చేస్తున్నారు. మరి ఇద్దరు మహానటీలు. జైకి మీరు అత్తగారు స్వరూప్ గారు, మీరు వాడి పర్మిషన్ తీసుకోవడం ఏంటి? కల్పన, స్వరూప్ గారిని గౌరవంగా లోపలికి తీసుకురా. అలాగేనండి. హారతది ఇచ్చి స్వాగతం చెప్పొదినా. రండొదినా, రండి. ఏంటమ్మా అలా ఉన్నావు? అదేం లేదు బామ్మగారు. ఏదో ఉంది, నీ మాటలో ఏదో తడబాటు కనిపిస్తుంది. అబ్బే అలాంటిదేం లేదండి, ఐఎమ్ ఫైన్. ఊరికే రారు మహానుభావులని ఎందుకొచ్చినట్టో మరి. చంద్రిక, ఏంటా మాటలు? ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఒంటరితనంగా అనిపించింది. ఆఫీస్కి వెళ్లబుద్ధి కాలేదు. నలుగురిలో ఉంటే ఒంటరితనం పోతుందని ఎటెళ్లాలో తెలియక ఇటొచ్చాను. మంచి పని చేశారు వదినా. అయినా ఎటో వెళ్లాల్సిన కర్మ మీకేంటి? నిత్యం మేమంతా ఉన్నాం కదా. మీకెప్పుడలా అనిపించినా ఇక్కడికే రండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నావు జై? మీ అమ్మాయిని కట్టుకున్నాక ఇంకెలాగా ఉంటాను. ఏంట్రా, అత్తగారితో మాట్లాడే పద్ధతి అదేనా? పర్వాలేదు బామ్మగారు, మా నిత్య చేసిన తప్పు అలాంటిది. తప్ప అని ఒక తప్పు చేసినట్లు అంటావేంటమ్మా? తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. అవునా బేబీ? లేదు మామ్. ట్రైనింగ్ ఇచ్చి పంపించారుగా. మాకు టార్చర్ బాగా చూపిస్తోంది. ఈ ఇంట్లో సుఖంగా ఎవరైనా ఉన్నారంటే అది మీ అమ్మాయి ఒక్కతే. చంద్రిక, కాస్త ఆపుతావా? ఎందుకు ఆపాలి బావా? ఏకులా వచ్చి మేకులా తయారైన దాని గురించి మాట్లాడకూడదా? మళ్ళీ మా బేబీ ఏం చేసిందండి? ఏం చేసిందా? మా కంపెనీకి ఎండి అయ్యి వాడి తలపై కూర్చుంది. అవును, ఈ మధ్య నాకు ఆ విషయం తెలిసింది. అంటే అంతా తెలిసే సైలెంట్ గా ఉన్నారన్నమాట. బావా, నిత్య తనకు తానుగా ఎండి అయిందా? మనమంతా కలిసే కదా తను నా చైర్లో కూర్చోబెట్టాం. అప్పుడంటే వీడి ఆరోగ్యం బాగోలేదని కూర్చోబెట్టాం. ఇప్పుడు వీడి ఆరోగ్యం బానే ఉంది కదా, వాడి కుర్చీ వాడికి ఇచ్చేయచ్చు కదా. అది ఆ భార్యాభర్తల వ్యక్తిగత విషయం వదినా. దాని గురించి ఇంత చర్చ రచ్చ అనవసరం. ఇలా వెనకేసుకురాబట్టే వాడి తలపైకెక్కి తైతకలాడుతోంది. ఆపుతావా చంద్రిక? తనేదో మనశ్శాంతి కోసం ఇక్కడికొస్తే ఇక్కడ కూడా అదే పని చేస్తావా? అమ్మా స్వరూప, నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. నీ ఇష్టం వచ్చినన్ని రోజులు నువ్విక్కడే ఉండొచ్చు. నేనిక్కడే ఉండి వీళ్ళ మాటలు పడే బదులు మంగనే నా ఇంటికి తీసుకెళ్తే అదే బెటర్. అంటే బామ్మగారు, మీతో కాసేపు స్పెండ్ చేసి బేబీని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మీరేమీ అనుకోకపోతే ఒక్కరోజు మా బేబీని నాతో పంపిస్తారా? ఒక్కరోజు కదంటీ, లైఫ్ లాంగ్ మీ బేబీని మీ దగ్గరే ఉంచుకోండి. మేమేం అనుకోం. రే, ఏ మాటలు రావి? లేకపోతే ఈ డెవిల్ పెట్టే టెన్షన్ కి నా మైండ్ పేలిపోయేలా ఉంది. ఇది లేకపోతే కొంచెం పీస్ఫుల్ గానే ఉంటాను. చూసావా మామ్, నన్ను ఒక్కరోజు తీసుకెళ్తానంటేనే ఆయన ఎంత ఫీల్ అవుతున్నారు. నన్ను వదిలి ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేరు మామ్. అదీ కాక ఈ వంక పెట్టుకుని నన్ను ఆయన వదిలించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మీరు మాతోనే ఉండండి మేడం. నేను కూడా ఆయన వదిలి ఆరు క్షణం కూడా ఉండలేను మామ్.
చారి మీ మేడం మైండ్ ఏమన్నా మూసి నదులు పడేసిందా? నేనేం చెప్పాను తనేమంటుంది? మీరు ఇండైరెక్ట్ గా చెప్పిన మీ మనసులో ప్రేమని మేడం గారు డైరెక్ట్ గా చెప్పారండి. అదే తేడా. చారి నువ్వు పార్టీయే మారేవనుకున్నాను, మాట కూడా మారుస్తున్నావా? నేను మీ పక్కనున్నా మేడం వైపే మాట్లాడతాను సార్. అంతే చారి, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడని నువ్వు ప్రూవ్ చేసావు మళ్ళీ. అందువల్ల నేను నీతో రాను మామ్. కావాలంటే నువ్వే మాతో ఉండిపో. అది అవునమ్మా, ఆ ఇంటికి వెళ్ళినా మీ ఇద్దరే కదా ఉండేది. అదేదో ఇక్కడే ఉంటే అందరితో కలిసి సరదాగా కాలక్షేపం అవుతుంది. ఉండిపోమ్మా. అవునవును, మీరు కూడా ఇక్కడికే శాశ్వతంగా షిఫ్ట్ అయిపోతే ఇంకా బాగుంటుంది. జైకి అత్తగారు కూడా దగ్గరే ఉన్నట్టు ఉంటుంది. మీరున్నారుగా పిన్ని, మళ్ళీ మా మామ్ ఎందుకు? చంద్రిక, ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం నేర్చుకో. స్వరూప్ గారు ఇక్కడ ఉన్నంత వరకు నోరు జారితే బాగుండదు. నోరు తెరవకుండా నోటికి చెరో తాళం వేసుకుంటాంలే బావా. వాళ్ళ మాటలకేం గాని లోపలికెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. అమ్మని తీసుకెళ్ళు. రా మామ్, కాఫీ తాగుదురా? మా అత్తకేమైంది డాక్టర్ గారు? పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. చాలా రోజుల నుంచి సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసంతో స్పృహ కోల్పోయింది. అత్త ఎందుకు అన్నం తింటలేదు? మంగ ఆఫీసులో పనిచేస్తూ డబ్బులు బాగానే సంపాదించింది కదా. డోంట్ వరీ, 1 గంటలో స్పృహలోకి వస్తారు. బలానికి మందులు టానిక్ రాసిస్తాను, త్వరగా కోలుకుంటారు. అలాగే డాక్టర్ గారు. చెప్పండి మేడం. ఎక్కడ బులు? హాస్పిటల్లో ఉన్నాను మేడం. ఏమైంది? అవే నాకేం కాలేదు. మా ఊరావిడికి ఒక ఆవిడికి ఒంట్లో బాగోతే హాస్పిటల్ తీసుకొచ్చాను. అవునా, సరే. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ మంగ వాళ్ళమ్మ తులసి నా నుంచి తప్పించుకుంది. ఆ తులసి ఎక్కడున్నా మంగ దగ్గరికే వస్తుంది. నేను మంగ ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నాం. తులసి మంగ కలవకూడదు. అసలు తులసి ఎవ్వరినీ కలవకూడదు. మంగ ఈ ఇంట్లోంచి బయటకొస్తే నీకు కాల్ చేస్తాను. దాన్ని ఫాలో అవ్వు. మంగ అక్కడికొస్తే నువ్వు నాకు కాల్ చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లో మంగా తులసి కలవకూడదు. కలిశారో నా ప్లాన్ మొత్తం పాడైపోతుంది. మంగ నీకు దక్కదు. మిగతా విషయాలు మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం, సరేనా? అలాగే మేడం.